ఈరోజు పరకాల పట్టణ కేంద్రంలో అమరధామం ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్పిఐ బి భుజ తారకం తెలంగాణ రాష్ట్ర కమిటీ నుండి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీరాముల పైడి గారు ఆహ్వానం మేరకు మరి అమరుడైనటువంటి ప్రజా హక్కుల నేత మరి ప్రజా ఉద్యమాలన్నింటినో తన మీదేసుకొని కూడా తన బాధ్యతగా ఫీల్ అవుతూ తను ప్రజలకు ఏదో చేయాలనే ఒక ఆలోచనతోటి ఉన్నటువంటి ఒక గొప్ప మహానుభావుడైనటువంటి అమరుడు బొజ్జ తారకం గారి వర్ధంతి కార్యక్రమాన్ని రూపొందించుకొని సెప్టెంబర్ 16వ తేదీ నుండి 30వ తేదీ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క వర్ధంతి మహాసభలు కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి ఒక ఆలోచనతో రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆ నిర్ణయానికి అనుకూలంగా ఇలా జిల్లా కమిటీ వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసి కరపత్రికలు ఇక్కడ ఆవిష్కరణ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా వారికి రాష్ట్ర కమిటీ పక్షాన ఒకసారి వారికి ధన్యవాదాలు. మరి అదేవిధంగా బొజ్జ తారకం గురించి చెప్పాలంటే ఆయనే అగ్రకులాలు చేస్తున్నటువంటి ఆగడాలు కావచ్చు, దోపిడీలు కావచ్చు, వారి మీద తిరగబడి మరి ఎప్పుడైతే పేదవారికి ఒక రాజ్యాధికారం వస్తుందో, ఒక పేదవానికి భూమిపై హక్కు అవకాశం వస్తుందో, ఆ హక్కుల కోసం పోరాడినటువంటి ఒక మహానీయుని యొక్క వర్ధంతి కార్యక్రమం చేసే అదృష్టం మనకు కలగడం కూడా వాస్తవానికి కూడా దాన్ని మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మహానుభావుని యొక్క సేవలు చేయాలంటే దానికి అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం మాకు దక్కినందుకు గాను మేము చాలా సంతోషంగానే ఈ కార్యక్రమాన్ని చేయడానికి మేము నిర్ణయించుకోవడం జరిగింది. తప్పకుండా ఈ కార్యక్రమానికి సెప్టెంబర్ 16 నాడు హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దొడ్డి కొమరయ్య హాల్లో చాలా కనివిని ఎరగనేటువంటి ఒక రీతిలో ఈ వర్ధంతి మహాసభను ఏర్పాటు చేస్తామనేటువంటి ఒక విశ్వాసాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ, అదేవిధంగా సెప్టెంబర్ 30వ తారీఖు నాడు మరి హనంకొండలోని హోటల్ హరితాలో ఈ యొక్క కార్యక్రమాన్ని చివరి ముగింపు కార్యక్రమంగా అక్కడ తీసుకున్నాం. దాన్ని కూడా విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త పైన ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ, మరి వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చాం. మాకు మంచి చక్కటి స్వాగతం లభించినందుకు మరొకసారి కూడా జిల్లా కమిటీకి రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలుస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నేను ముగిస్తా ఉన్నాను.